హాయ్ అండి, నేను మీ రవి. ఈరోజు మీకు చూపించబోతున్నది ద్రాక్ష పండ్లు. ఈ ద్రాక్ష పండ్లు అనేది ఈ తోట అనేది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. చూడండి, ఇది చెట్టు అనేది మనమే వాళ్ళకి అడిగినాము సొంతగా నర్సరీ చేసుకుంటే మనకే మంచిది. ఎందుకంటే మనము ఎక్కడో తెచ్చి కొన్ని కన్నా మనమే సొంతగా ఈ చెట్టు అనేది తయారు చేసింది అనేది బాగా అనేసి ఆయన చెప్పాడు. ఇది 3 సంవత్సరాలకి మనకి కాపు అనేది వస్తుంది. అలాగని ఏవైతే ఇది పెట్టున్నారు ఈ కోసాలు, ఇవి మినిమము ఒక 15 అడుగులకి ఒక్కొక్క స్తంభంలా మీరు చేసుకోవాలి. మీకు ఏ విధానంగా ఎవరికి దొరుకుతుందో ఆ విధానంగా మీరు చేసుకోవాలి. ఇది 3 సంవత్సరాలు అయినాక ఫస్ట్ ఏ ఆకులు ఏవేవి వస్తాయో అవన్నీ మనము ఇంతవరకు కట్ చేసుకోవాలండి. ఇంతవరకు కటింగ్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం ఆకులు వచ్చినప్పుడు మళ్ళీ కటింగ్ వేసినప్పుడు క్రాప్ అనేది మనకి ఈ విధానంగా వస్తుందండి. అంతే, ఇంత కాదు, కొంచెం చిన్నగా వస్తాయి. ఇది ఒక విధానంగా చెయ్యాలంటే మనము మీకు కొన్ని చూపిస్తున్నాం. చూడండి, ఇదో ఇంతకు మీరు కట్ చేసుకోవాలండి. ఫస్ట్లో స్టార్టింగ్ ఇంత కటింగ్ అయిపోద్దని అన్న చెప్పాడు. అన్నకి ఎక్స్పీరియన్స్ అయ్యేంత లేదు, మీరే చెప్పండి, నేను మీకు ముందు చెప్పేస్తాను ఎక్స్పీరియన్స్ అనేసి చెప్పాడు. ఆ విధానం మేము చెప్తున్నాము. 2 కటింగ్లు, ఒక కటింగ్ ఫస్ట్ కటింగ్ చేస్తారండి. ఆ తర్వాత రెండో కటింగ్ వస్తుంది. ఆ రెండో కటింగ్ వచ్చినప్పుడు మీకు పిందులు అనేవి వస్తాయి. ఆ విధానంగా పండ్లు అనేవి ఈ రకంగా వస్తాయండి. చూడండి, అంతే. ఇది వేరే ద్రాక్ష అండి, ఆ ద్రాక్ష కాదు. ఈ ద్రాక్షకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, మంచి వాల్యూ కూడా ఉంది, క్వాలిటీ పరంగా కూడా బాగుంది. ఇది ఫస్ట్లో మనము మొక్క వేసినప్పుడు దానికి ఏ టైంకి ఏ మందులు వేయాలా, ఏ టైంకి ఏది వేయాలనేది మనము కరెక్ట్గా తెలుసుకుంటే పంట అనేది మన చేతికి బాగా వస్తుంది. అలాగని లాభము రావచ్చు, టైమింగ్కి నష్టము రావచ్చు. కానీ ఒకసారి పంటకి ఖర్చు పెట్టిన పంట 15 లక్షలు ఖర్చు అవుద్ది అనేసి అన్న చెప్పాడు. ఇది తక్కువ లేదని ఒక 4 ఎకరాలు పైన ఉంది, 4-5 ఎకరాల పైన ఉంది. అన్న ఏమన్నాడంటే ఒక ట్రిప్ ఖర్చు 15 లక్షలు వస్తుంది అని చెప్పినారు. తర్వాత ఈ విధానంగా అనేది మీకు స్క్రాప్ అనేది వస్తుందండి. ఎలా అంటారా, ఈ ద్రాక్ష సంవత్సరంకి ఒకే ఒక పంట అంట. ఎందుకంటే ఇది క్వాలిటీ పరంగా కూడా వేరే రకం ద్రాక్ష. చూడండి, ఇది వచ్చి తిండికి మళ్ళా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా అంతే టేస్టీ, చాలా స్వీటు, చాలా బాగుందండి. ఇది చెయ్యాలనుకునే మనము కొన్ని ప్రాంతాలు మనం చూసుకోవాలి. అలాగని మనము ఇది చెట్టు పైనకి వచ్చినప్పుడు మనము ముందుగా ఈ విధానంగా తీగలనేవి కట్టుకోవాలి. ఇవి కట్టుకోవాలనే మనము మన సొంతగా ఇది చేయకుండా ఇది ఎవరికి దీని గురించి బాగా తెలుసో, వీళ్ళకి కట్టాలనేది ఎవరికి ఎక్స్పీరియన్స్ అనేది తెలియాలంటే ఇది వాళ్ళకే మనం తీసుకెళ్ళి మనం కరెక్ట్గా మనము కట్టించుకోవాలి. ఈ విధానం కట్టించుకున్న తర్వాత అది చెట్టు పైనకి ఎప్పుడు వస్తుందో, ఒక పంట అయిన తర్వాత, పంట అయిపోయి కాయలంతా కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కటింగ్ చేసేస్తారు. చేసినాక మళ్ళీ రెండోసారికి ఆకులు కూడా వచ్చిన టైం అప్పుడు మళ్ళీ కట్ చేసుకునేటప్పుడు అప్పుడు స్క్రాప్ అనేది స్టార్ట్ అవుద్దండి. ఆ స్టార్ట్ అయినలోగా మీరు చెప్తున్నాను చూడండి, ఏ టైంకి ఏ విధానం మందులు కొట్టుకోవాలో అవన్నీ మనం తెలుసుకోవాలి. అలాగని ఈ స్క్రాప్ వచ్చినప్పుడు పైన మళ్ళా ఒక పేపర్ కూడా వేస్తారండి. ఎందుకంటే చిలకలు, పక్షులు ప్రతి ఒక్కటి చాలా ఇబ్బందులు కూడా పెడతాయి. దానివల్ల మనము ఆ పేపర్ కూడా పైన వేసుకోవాలి, ఆ జల్లి పేపరు. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఆ పేపర్ వేసుకున్న విధానం వల్ల మనకి చాలా లాభం ఉంటుంది. ఎందుకంటే స్వీట్ ఇది వల్ల ఈ చిలకలు ఇవన్నీ కొరికడం వల్ల మనకి పండ్లోపు ఎంతో ఇది వేస్ట్ వస్తుంది. దానివల్ల ఆ జల్లి వేసుకునే వల్ల మనకి చిలకలు అనేవి దీనిపైనకి రావడం కూడా అసాధ్యం. అలాగని ఈ చెట్టుకి చూడండి, చూపిస్తున్నాను. ఇంతకి ఒక గ్యాప్, ఒక అడుగు వదిలేసి ఇక్కడ మీరు తీసుకున్న తర్వాత ఇక్కడ ఆవు ఎరువు అనేది చెట్టు కొంచెం పెరగాల. పెరిగిన తర్వాత ఒక 3 సంవత్సరాలు ఇలాగ అయిన తర్వాత ఫస్ట్ కొంచెం వేస్తారు. తర్వాత ఒక్కొక్క బాన్లీ ఉంటుంది,
ఆ బాణలి నిండగా మీరు పూర్తిగా ఎరువు అన్నీ వేసి దానికి కప్పుకోవాలి. కప్పుకున్న తర్వాత చూడండి, మనకి నీరు అనేది వేస్ట్ రాదు కాబట్టి చూడండి దానికి ఎంత కావాలో అంత అడ్జస్ట్మెంట్ మీద నీరు దానికి సరిపోద్ది. అందుకే దానివల్ల ఏమంటే చెట్టుకి ఎంత బలమో అంతే నీరు, అంతే దానికి ఎంత కావాలి దానికి ప్రతి ఒక్కటి దానికి సరిపోయేలాగా మనం చూసుకోవాలి. చూసుకునే విధానం వల్ల మనకి పంట చేతికి వచ్చినప్పుడు రైతు లాభమే పొందాలని రైతు లాభమే పొందాలండి. ఎందుకంటారా, రైతు ఈ ఒక సంవత్సరం మొత్తం కష్టపడితే దీని ఒక సంవత్సరంకి ఒక 15 లక్షలు ఖర్చు అవుద్ది అంటే ఆసామాస కాదండి. ఎందుకంటే అంత పెట్టుబడి అవుతుంది. మెడిసిన్లు చూడండి, స్క్రాప్ అనేది మనము ఏ టైంలో ఎలాగ మెడిసిన్ అనేది వేసుకోవడము కంపల్సరీగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత స్క్రాప్ అనేది బాగానే వస్తుందండి. ఎందుకంటారా, అవి ఏ టైము ఇవి ద్రాక్షకి మళ్ళా ఒక్కో టైం డిమాండ్ ఉండొచ్చు, ఒక్కో టైము ఈ వర్షాల వల్ల కూడా కొన్ని పోవచ్చు, రైతుకి కూడా నష్టం కూడా ఉందండి. అలాగని వాళ్ళు ఈ పంటలు కూడా ఇంకా చేయనందుకే వాళ్ళు ఇంట్రెస్ట్ చేస్తారు కానీ ఇది ఎవరు. ఎందుకంటారా, వాళ్ళు ఒక్కసూరు చేసిన పెట్టుబడి అంటే 15 లక్షలు అంతే ఆసామాస కాదు, ఎంతో పెట్టుబడి. దానివల్ల మనం కూడా టైంకి ఏ మెడిసిన్ వేసుకోవాలో ఎలాగేయాలో అన్నీ తెలుసుకొని స్క్రాప్ వచ్చిన టైంకి మనము జాగ్రత్తగా చూసుకుంటే పంట చేతికి రావాలండి. వచ్చినప్పుడే మనకి అర్థమవుద్ది. అంతవరకు మనము ఏం చెప్పలేము ఏ రోజుకి ఏ డిమాండ్ ఉంటుందో దీనికి. ప్రతి ఒక్క పంట అంతే కదండి, చేతికి వచ్చిన వరకు ఆ రోజుకి ఎలాగ ఉంటుంది అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేయలేము. దానివల్ల మీకు ట్రై చేయాలని ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము ఈ లొకేషన్ అనేది కూడా మీకు ఇస్తాము. అక్కడ పూర్తిగా ఆ వివరాలు అనేది మీకు వాళ్ళు తెలుపుతారు కూడా. మా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేయండి అని మేము కోరుకుంటున్నాం. రైతు తనుసుకుంటే దేశంలో అనేది ఏది అనేది అవ్వదన్నదే లేదు అండి. ప్రతి ఒక్కటి తనుసుకుంటే ప్రతి ఒక్కటి చేయగలడు. రైతుకే జిందాబాద్, జై హింద్.